నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన తెలుగువారి గుండె పగిలే ఒక చరిత్ర. మీలో చాలామంది హంపి వెళ్ళి ఉంటారు. అక్కడ ఉన్న విరిగిన శిల్పాలు, కాలిన మండపాలు చూస్తుంటే మీకు ఏమనిపించింది? నాకు మాత్రం ఆ రాళ్ళు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. 1565కి ముందు హంపి రోమ్ కంటే పెద్దది, ప్యారిస్ కంటే అందమైనది. పోర్చుగల్ నుండి వర్తకులు వచ్చి ఇలాంటి నగరం ప్రపంచంలో ఇంకొకటి లేదు అని రాసేవారు. మరి అంత గొప్ప సామ్రాజ్యం జాన్యువరి 23, 1565 నాడు సడన్గా ఎందుకు కులిపోయింది? ఈ కథ ఆలియా రామరాయది. విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయ తర్వాత అంత పవర్ చూసింది ఇతనే. ఆయన 80 years ఏజ్లో కూడా యుద్ధం చేయగలిగే వీరుడు. రామరాయకి ఒక స్ట్రాటజీ ఉండేది, డివైడ్ అండ్ రూల్. చుట్టూ ఉన్న 5 డెక్కన్ సుల్తానేట్స్ని ఒకరి మీద ఒకరిని ఉసిగొలిపేవాడు. కాని ఆయన చేసిన పెద్ద తప్పు ఒకటి ఉంది. ఆయన తన పవర్ని ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నారు అండ్ శత్రువుల యూనిటీని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఈ ఆరోగెన్సే విజయనగర పతనానికి మొదటి మెట్టు అయ్యింది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్ ఎప్పుడూ కొట్టుకునే వీళ్లు రామరాయని ఓడించడానికి ఒక్కటయ్యారు. కృష్ణానది ఒడ్డున తాలికోట రాక్షస తంగడి దగ్గర లక్షల మంది సైన్యం మోహరించింది. రామరాయ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు వరకు ఆయన హార్స్ ఎక్కలేదు, పాలన్క్వీన్లోనే కూర్చుని ఉన్నారు. విజయనగర సైన్యం చాలా పెద్దది, పవర్ఫుల్గా ఉంది. గెలుపు మనదే అనుకున్న టైం అది. ఫ్రెండ్స్, ఇలాంటి హిడెన్ హిస్టారికల్ మిస్టరీస్ ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మన హిస్టరీని నలుగురికి షేర్ చేయండి. యుద్ధం భయంకరంగా జరుగుతోంది. విజయనగర సైన్యం సుల్తాన్స్ని వెనక్కి నెట్టేస్తోంది. విజయం ఇంచుమించు ఖాయం. అప్పుడే హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిట్రేయల్స్ జరిగింది. రామరాయ నమ్ముకున్న ఇద్దరు ముస్లిం జనరల్స్, గిలానీ బ్రదర్స్. వీళ్ళు రామరాయ దగ్గర ఎన్నో ఇయర్స్ నుండి పనిచేస్తున్నారు, ఎంతో నమ్మకం సంపాదించారు. కానీ కరెక్ట్గా టైం చూసి వాళ్లు తన స్వంత సైన్యం మీదే తిరగబడ్డారు. వాళ్ల వెనక ఉన్న ట్రూప్స్ని కన్ఫ్యూజ్ చేసి ఎనిమీకి సిగ్నల్ ఇచ్చారు. ఇది రామరాయ అస్సలు ఊహించలేదు. ఈ కన్ఫ్యూజన్లో సుల్తాన్ సైన్యం రామరాయ పాలన్క్వీన్ని చుట్టుముట్టింది. 80 ఏళ్ల వయస్సులో కూడా ఆయన పోరాడారు, కాని లాభం లేకపోయింది. నిజాం షా స్వయంగా రామరాయ తల నరికేశాడు. ఆ తలను బల్లెం, స్పియర్కి గుచ్చి అందరికీ కనిపించేలా ఎత్తారు. అది చూసి విజయనగర సైన్యంలో ధైర్యం సన్నగిల్లింది. వాళ్లు పరిపోవడం స్టార్ట్ చేశారు. లక్షల మంది సైనికులు చనిపోయారు. కృష్ణానది రక్తంతో ఎర్రగా పారింది అంటారు. రాజు చనిపోయాడు, సైన్యం పరిపోయింది. ఇప్పుడు హంపీకి దిక్కు ఎవరు? సుల్తాన్స్ హంపీలోకి ఎంటర్ అయ్యారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల పాటు హంపీని తగలబెట్టారు. మనుషులను చంపేశారు, దేవాలయాలను కూల్చేశారు, వీధుల్లో దొంగలు పడ్డారు. ఒకప్పుడు స్వర్గంలా ఉన్న హంపి శ్మశానంలా మారింది. తిరుమలరాయ, రామరాయ బ్రదర్ 1500 ఏనుగుల మీద సంపదను ఏసుకుని పరిపోయాడు, ప్రజలని గాలికి వదిలేసి. ఈరోజు మనం హంపి రూయిన్స్ చూసినప్పుడు మనకి ఏమి కనిపిస్తుంది? కేవలం రాళ్లు మాత్రమే కాదు, నమ్మక ద్రోహం కనిపిస్తుంది. ఒకవేళ గిలానీ బ్రదర్స్ ఆ రోజు నమ్మకంతో ఉండి ఉంటే హిస్టరీ వేరేలా ఉండేది కదా. విజయనగర సామ్రాజ్యం ఇంకా ఎన్నో వందల ఏళ్లు బ్రతికి ఉండేది. కానీ సామ్రాజ్యాలు యుద్ధపు పోటు వల్ల కంటే నమ్మిన వారు పొడిచే వెన్నుపోటు వల్లే ఎక్కువ కులిపోతాయి. వాట్ డూ యూ థింక్? విజయనగరం కులిపోవడానికి కారణం రామరాయ గర్వమా, లేక గిలానీ బ్రదర్స్ ద్రోహమా? కమెంట్ బిలో.